ప్రభునామమునకు మహిమ కలుగును గాక. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 14వ వాక్యం మనం చదువుకుంటున్నాం. ఆలోచన చెప్పేటయు లెసైన జ్ఞానం ఇచ్చేటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమం నాదే. ఇది మన ధ్యానాంశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమం నాదే అని మనం గమనిస్తున్నాం. వీటిని రాసినటువంటి సొలొమోను రాజుని గురించి మనం గమనించినట్లయితే ప్రభు ఇచ్చినటువంటి జ్ఞానం ఆయన కోరుకున్నాడు, కానీ అది ఆత్మ సంబంధమైన జ్ఞానం కొరక ఇంత గొప్ప ప్రజలను పరిపాలించుటకు నాకు జ్ఞానం కావాలని కోరుకున్నాడు. దేవుడు అతను కోరుకున్న విధానంగానే జ్ఞానం ఇచ్చాడు, మనం గమనిస్తున్నాం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 29-34లో మనం గమనిస్తే, దేవుడు జ్ఞానమును బుద్ధిని లెక్కింపశక్యంగాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసి అనుగ్రహించును. కనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానమందు తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తీయుల జ్ఞానం కంటేను అధికమైనదై ఉండెను. అతడు సమస్తమైన ఇతరుల కంటేను జ్ఞానం కలిగిన వాడై ఉండెను. అతడు 3000 సామెతలను 1005 కీర్తనలు రచించెను అని మనం చూస్తున్నాం. మరియు లెబానోన్లోని దేవదారు వృక్షం మొదలుకొని గోడలోని హిస్సోపు చెట్టును గురించి కూడా ఆయన వ్రాయబడినట్టుగా గమనిస్తున్నాం. మరియు మృగములను గూర్చి, పక్షులను గూర్చి, జంతువు జలచరములు వాటన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. అతడు నలుదిక్కుల నుంచి అతని అద్దెకు మనుషులు జ్ఞానమును గురించి తెలుసుకునేదానికి వచ్చేవారని కూడా మనం గమనిస్తున్నాం. అంతటి జ్ఞానం సంపాదించుకున్నప్పటికీ ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం నేర్చుకోలేదు. దేవుని జ్ఞానం అతను పొందుకోలేదు. ఎందుకంటే ఉదాహరణకు మనం గమనించినప్పుడు అతను వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు అన్య స్త్రీలను వివాహం చేసినందున, దేవుని కట్టడలను మీరినందున ఏం జరిగిందంటే అన్య స్త్రీలు అతని మనసును మార్చి విగ్రహారాధికుడుగా మార్చివేసినట్లుగా మనం గమనిస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞానం ఎక్కడ దొరుకును అనే సామెతల గ్రంథం 9:10లో మనం గమనిస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని కూర్చున్నటువంటి తెలివే వివేచనకు ఆధారం అని మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నువ్వు జీవించు సంవత్సరములు అధికమగును అని చూస్తున్నాం. ఏ విధములైనటువంటి లోక సంబంధమైన తెలివితేటలు ఎంతగా మనం నేర్చుకున్నాను, ఈ దేవుని కూర్చున్నటువంటి జ్ఞానం లేకపోతే అదంతా కూడా వ్యర్థమని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారే దేవునిలో ముందుకు సాగటానికి సహాయం చేస్తాడు. దావీదు బాల్యము నుండి అడవిలో గొర్రెలను కాయచ్చు దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై చాలా వృద్ధుడు వరకు, వృద్ధాప్యం వరకు జీవించినట్టుగా చూస్తున్నాం. ఎక్కడ కూడా తన అడుగులు జారలేదు, పాదములు తొట్టులు లేదు. చివరి వరకు కూడా ఒకసారి అతడు బలహీనతలో పడిపోయినప్పటికీ దేవుడే అతనే తిరిగి మారు మనసు ఇచ్చి సరైనటువంటి మార్గంలో నడుచుకునేదానికి దేవుడే సహాయం చేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం దేవుని అందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుని ఆత్మచేత నడిపించబడతాము. దేవుని ఆత్మచేత మనం నడిపించబడిన వారమైతే బలహీనతలు కలిగినప్పటికీ దానిలో నుంచి విడుదల పొందుకునేదానికి, తిరిగి క్షమాపణ పొందుకొని దేవునిలో జీవించేదానికి కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి ఎట్టి జ్ఞానం కలిగి ఉంటున్నాం. మన పిల్లలు చదువుకున్నారు, గొప్ప మార్కులు వచ్చింది, ఉద్యోగాలు వచ్చింది అని మనం సంతోషిస్తాం. కానీ వారి జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. వారు దేవునిలో జీవిస్తున్నారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారా అనేటువంటి అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకొని వారిని అటువైపు మళ్ళించి ఆ మార్గంలో కూడా నడిస్తే దేవుని యందు భయభక్తులు కలిగి జీవితము మనకు కావాల్సిన జ్ఞానం కూడా దేవుడే దయచేస్తాడు. వారి మార్గాలు ఎప్పుడైనా తప్పిపోయినా తిరిగి సరైన మార్గంలో నడుచుకునేదానికి దేవుడే సహాయం చేస్తాడు అని వాక్యాల ద్వారా మనం చూస్తున్న అట్టి ధన్యకరమైన జీవితము మనము మన బిడ్డలను కూడా కలిగి ఉండనట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీ కృప మాకు అవసరమై ఉన్నది. మాకు జ్ఞానం అవసరమై ఉన్నది. అది లోక సంబంధమైనది మాత్రమే కాక పర సంబంధమైన జ్ఞానం, అది నీ యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మాత్రమే మాకు దొరుకును అని మీరు వాక్యంలో సెలవిచ్చి ఉన్నారు. అట్టి ధన్యకరమైనటువంటి ఆత్మీయ జీవితం మేము మా బిడ్డలు కలిగి ఉన్నట్లుగా మాకు మీరు సహాయం చేయమని, దీవించమని, కరుణించమని యేసు క్రీస్తు పుణ్యనామనాది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.